సంబంధించి మనం డిస్కషన్స్ అయినాయి కదా. టీడీఎస్ సంబంధించి మనం బేసిక్గా మరి పోస్టింగ్స్ కూడా చేసేసాం టీడీఎస్ సంబంధించి. ఓకే, సో టీడీఎస్ సంబంధించి మనం ఆల్రెడీ మనం పోస్టింగ్స్ కూడా చేసేసాము. కస్టమర్ సంబంధించింది ఒకటి చేయాలి మనం. టీడీఎస్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనే గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో టీడీఎస్ కాన్సెప్ట్ ఈ రోజుతో అయిపోయినట్టే ఇంకా మనకి. ఓకే, సో టీడీఎస్లో మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏమున్నాయి అంటే, టీడీఎస్ సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేసారు. ఓకే, ఇంటర్వ్యూలో మనకి టీడీఎస్ సంబంధించి మొత్తము కాన్ఫిగరేషన్సే అడుగుతారు మెయిన్. జిఎస్టీకి సంబంధించి కూడా మనకి కాన్ఫిగరేషన్సే అడుగుతారు మెయిన్. ఓకే, సో కాబట్టి టీడీఎస్ జర్నల్ ఎంట్రీ చదువుకోవాలి, అలాగే టీడీఎస్ సెషన్స్ చదవాలి. ఒక 5 నుంచి 6 సెషన్స్ అనేవి టీడీఎస్ సంబంధించింది మీరు చదవాల్సి ఉంటుంది. సో జస్ట్ 5 to 6 సో సెషన్ 5 to 6 అనమాట. సో 5 నుంచి 6 మనకి చదవాల్సి ఉంటుంది సెషన్స్. టీడీఎస్ సెషన్స్ అయిపోయిన తర్వాత సో మీరు టీడీఎస్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో టీడీఎస్ కాన్ఫిగరేషన్స్ మొత్తం మీకు నేను సో ఇది ఇచ్చాను కదా, డాక్యుమెంట్ ఇచ్చాను కదా. సో ఆ డాక్యుమెంట్లో ఉంటాయి మొత్తం కూడా. ఆ డాక్యుమెంట్లో ఉన్న ఆల్ కాన్ఫిగరేషన్స్, మనం S/4HANAలో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇగ్నోర్ చేసాం, ఈసీసీలో అవన్నీ ఉంటాయి. S/4HANAలో ఇగ్నోర్ చేసాం, కానీ అందులో ఉన్న డాక్యుమెంట్లో ఉన్న ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మొత్తం చదవాలి. అండ్ అడిగిన వెంటనే జస్ట్ 3 minutesలో అవన్నీ కూడా టక్ టక్ మని బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి మీరు. ఓకేనా. అండ్ టీడీఎస్ జర్నల్ ఎంట్రీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడితో మనకి టీడీఎస్ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. సో ఈరోజు క్లాస్లో మనకి టీడీఎస్ కస్టమర్ కూడా పేమెంట్లు చేస్తాను, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కూడా మనకి 2 క్లాసులు ఉంటాయి. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి డిఎంఈ, ఐడాక్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ 3 కూడా అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. సో ఎవరైతే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అయిపోతే ఫ్రెషర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. మన వర్క్షాప్ వీడియోస్ మీ అందరికీ కూడా మనం ఇచ్చామా? సో వర్క్షాప్ వీడియోస్ లింక్స్ ఇచ్చానా? సో వేరే గ్రూప్లో మనకి ఏం చేయాలో చెప్తాను, స్ట్రాటజీస్ చెప్తాను. ఇది అయిన తర్వాత రెజ్యూమే గైడెన్స్, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవుతారు కానీ. ఓకే, సో మనకి మే కదా ఇది. సో మ్యాక్స్ మనకి June 25 కల్లా క్లోజ్ అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ మంత్ June 25 కల్లా మనకి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ లోపల మీరు మీరు మెల్లమెల్లగా కొన్ని రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత కొన్ని వర్క్షాప్ వీడియోస్ ఇస్తాను ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి. సో అవి దాన్ని బట్టి మీరు రోజు కూడా ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు సో తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది మనకి. సో ఆ ఇంటరాక్షన్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఏం చేయాలంటే ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో కొన్ని టాపిక్స్ మా అడ్మిన్స్ మీకు అసైన్ చేస్తారు, ఆ టాపిక్స్ మీరు ప్రజెంటేషన్ చేయాలి ఎవ్రీడే బేసిస్. ఓకేనా. సో మీరు ఎంత బాగా ప్రజెంటేషన్ చేయగలిగితే మీరు సర్వైవల్ అనేది అండ్ జాబ్ సర్వైవల్ కానీ లేకపోతే ఇంటర్వ్యూలో ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా మీరు వర్కౌట్ అవుతాయి అనమాట, ఏం ప్రాబ్లం లేకుండా. ఓకేనా. సో కాబట్టి సో మనకి ప్రాసెస్ అయితే ఇది. సో మనకి నెక్స్ట్ అంటే జూన్ 25th కల్లా మీకు క్లోజ్ అయిపోద్ది మొత్తం అంతా కూడా. ఓకే, సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ మనకి 4 రోజులు క్లాసెస్ ఉంటాయి, 4 days క్లాసెస్ ఉంటాయి. ఐడాక్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్లాసెస్ మనం. ఓకే, ఐడాక్స్ వచ్చేటప్పటికి ఒక 3 days ఉంటుంది. అలాగే మనకి 4+3 ఆ తర్వాత మనకి ఇంకోటి ఏంటండి, సో ఇంకోటి డిఎంఈ అనే కాన్సెప్ట్ ఒక 3 days ఉంటుంది. ఓకే, మొత్తం 10 క్లాసెస్. ఈ 10 క్లాసెస్ అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఆ తర్వాత మీరు ఇంకా మనకి SAP CO మాడ్యూల్ ఒక 10-15 క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఇంకా జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో అందరికీ కూడా సో మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకున్నామా? ఫిబ్రవరి 28 మనం స్టార్ట్ చేస్తుంది. ఫిబ్రవరి వదిలేసేయండి, 28, 29, 30 మార్చి నుంచి లెక్కేసుకోండి. మార్చ్, ఏప్రిల్, మే,
మే అంటే మే ఎండింగ్ వచ్చేసాం మనం జూన్. సో 4 మంత్స్ లోపల అయిపోతుంది మీకు మ్యాక్సిమం. ఓకే. సో అంటే ఏంటి మనకి ఈ మంత్లోనే మనకి మ్యాక్సిమం ఎండ్ యూజర్ ఫ్రెషర్స్ కింద ఉన్న వాళ్ళు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. మినిమం 3-4 మంత్స్ లేకుండా మనం సర్వైవ్ అవడం కష్టం ఫస్ట్ జాబ్లో కూడా. ఓకే. సో అది కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సో ఇది మనకి ఓవరాల్గా ఒక ఐడియా మీకు. సో నేను సో ఎక్స్ట్రా క్లాసెస్ కూడా మనకి కవర్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ మంత్లో. సో అవి మీకు వర్క్షాప్స్ అని, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని, గైడెన్స్ అని అవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి. ఓకే. వినపడుతుందా? ఓకే. సో అవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి. కాబట్టి నో వరీస్, ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, అందుకే స్లోగానే వెళ్తాము, కంగారేం లేదు. సో అందరికీ ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషను, ఎఫ్ఐటి ఎస్డి ఇంటిగ్రేషను, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, ఓకే. సో జిఎల్ మాడ్యూల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, సో అలాగే మనకి జిఎస్టీ, డర్నింగ్, సో ఇలాంటి ఆల్ ఏరియాస్ మీద థియరిటికల్గా గ్రాప్ చేయండి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా. సో నేను కొన్ని చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఏం చేయాలన్నది, అప్పుడు చూద్దామండి. ఓకే. ఎవరు కూడా కంగారు పడద్దు, తొందరగా అయిపోగొట్టేయండి సార్, తొందరగా రిజ్యూమ్ ప్రిపేర్ చేసేయండి సార్, వెళ్ళిపోతాను అని చెప్పి మైండ్ సెట్ని డైవర్ట్ చేయొద్దు వేరే వాళ్ళు. ఓకే. ఎంత స్లోగా నేర్చుకుంటే అంత స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? ఓకే. ఆల్ రైట్. సి గైస్, మరి మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడి దాకా వచ్చామంటే కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి, టీడీఎస్ సంబంధించి మనం పోస్టింగ్ దాకా వచ్చాము. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామా, విత్ జిఎస్టీ టీడీఎస్తో కూడా పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ కంపెనీ కోడ్ ఆర్ఈపీ ఏంటి, మీ కంపెనీ కోడ్ టీఎంహెచ్. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో FB60లోకి వెళ్ళి, ఓకే. సో మీ కంపెనీ కోడ్ తీసుకొని మళ్ళా ఒకసారి వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలో చూపిస్తాను. సో మనకి ఇన్వాయిస్ డేటు, సో రిఫరెన్స్ నెంబరు, సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఒకవేళ ఇది చేయాలంటే సో మనకి ట్యాక్స్ వద్దనుకుంటే వదిలేసేయండి, కానీ ఏంటంటే చేయటమే బెస్ట్, ఎందుకంటే దీనికి ట్యాక్స్ అప్లై అవుతుంది కదా. ఓపీపీజీలోకి వెళ్ళి సో మీరు సో మీ కంట్రీకి సో ప్రొసీజర్ ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సో FB60లోకి వెళ్ళి ఒక వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయండి. సో ఇక్కడ పర్చేస్ తీసుకుంటున్నాను, 2 టీడీఎస్ని కూడా అప్లై చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనం సో క్రెడిట్ పర్చేస్ అని చెప్పి తీసుకుంటాం మనం. సో ఎంటర్ కొట్టండి. సో మనకి ఇక్కడ జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనకి చూపించట్లేదు. సో ఈ మన లాస్ట్ క్లాస్లో మనం టీడీఎస్ సంబంధించిన వెండరేనా ఇది. సో ఒకవేళ మనం టీడీఎస్ సంబంధించిన వెండర్ అయితే డెఫినెట్గా మనకి సో ఇలా సైన్ వస్తుంది మనకి. సో సిమ్యులేట్ చేసిన వెంటనే మనకి సెషన్ కోడ్ అప్లై చేయమంటుంది. సెషన్ కోడ్ టీడీఎస్ కూడా మనకి క్యాలిక్యులేట్ అయ్యింది. సెషన్ కోడ్ అంటే మనకి ఏంటి సార్ అంటే, సెషన్ కోడ్ అంటే బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్ మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఇస్తామన్నమాట. ఓకే. సో ఇలా సిమ్యులేట్ చేసిన తర్వాత మీరు సో దీనికి మీ పేమెంట్ మెథడ్ 6 పేమెంట్ మెథడ్, అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత సో దీన్ని మీరు సేవ్ చేయొచ్చు అనమాట. సో అంటే డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. ద సేమ్ వే ఏంటంటే మీరు కస్టమర్కి కూడా చేయొచ్చు అనమాట. సో మీరు కస్టమర్కి కూడా మనం టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు.
సో మనం SC69లోకి వెళ్ళి KNB1 టేబుల్ తీసుకొని కస్టమర్ మాస్టర్ ఓకే 500 రిమూవ్ చేయండి, లేదా 500 చూపిస్తుంది. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. సో వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? TEMH. ఓకే, సో TEMHలో మీరు ఒక కస్టమర్ని క్రియేట్ చేశారు కదా, ఈ కస్టమర్ని కాపీ చేసుకొని సో బీపీలోకి వెళ్ళండి. సో బీపీలోకి వెళ్ళి మీరు ఇక్కడ కస్టమర్ నెంబర్ తీసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో అక్కడ జాబ్లో మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ చేయండి. సో ఎడిట్ చేసిన తర్వాత మనకి తర్వాత మనకి ఇక్కడ ఏముంటుందంటే డొమెస్టిక్ కస్టమర్ అని ఉంటుంది. డొమెస్టిక్ కస్టమర్ రోల్ ఒకటి తీసుకోండి. సో డొమెస్టిక్ కస్టమర్ రోల్ ఒకటి. ఓకే, సో ఇది డొమెస్టిక్ కస్టమర్, మనకి కంపెనీ కోడ్ డేటా కావాలి. కంపెనీ కోడ్ డేటా మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ కస్టమర్ సంబంధించి పేమెంట్ ట్రాన్సాక్షన్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ మంది TE ఒకటి TY ఒకటి, ఓకే TE ఒకటి, అలాగే TY ఒకటి ఈ కస్టమర్కి మనం అప్లై చేస్తున్నాము. సో అలాగే మనకి ఆబ్లిగేషన్ డేట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్షన్ నెంబర్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్షన్ నెంబర్ కూడా తీసుకొని సేవ్ చేయండి. ఓకే, సో మనకి ఈ ప్రైజింగ్ గ్రూప్ అంటే బల్క్ బయ్యర్ అని చెప్పి తీసుకోండి, సేవ్ చేయండి. ఓకే, సో మనకి సేల్స్ డిస్ట్రిక్ట్ ఎంట్రీ, సో ఇవి డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఓకే, మనకి కస్టమర్ క్రియేట్ అయిపోయింది అమ్మయ్యా. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేయాలి మనం. సో FB70లోకి వెళ్ళండి. సో కస్టమర్ ఇన్వాయిస్ కూడా మనం పోస్ట్ చేద్దాము. సో కంపెనీ కోడ్ తీసుకోండి TEMH. ఓకే, సో మనకి ఇక్కడ కస్టమర్ తీసుకోండి. సో ఇన్వాయిస్ డేట్ తీసుకోండి. సో రిఫరెన్స్ తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సో బేసిక్గా మనం సో ట్యాక్స్ అప్లై చేద్దామా? ట్యాక్స్ అప్లై కూడా చేసుకోవచ్చు మీరు. సో 5% ట్యాక్స్ GST. ఓకే, సో కిందకు వచ్చేసి మనం సేల్స్ GL తీసుకోండి. సేల్స్ ఓకే, సో తర్వాత మనం ఇక్కడ 10,000 అమౌంట్ తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఓకే, సో మనకి ఇక్కడ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ అయింది. సో దీన్ని కాపీ చేసుకోండి. సో అమౌంట్ దగ్గర మనం పేస్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ మనకి కస్టమర్ అనేది విత్ హోల్డింగ్ ట్యాక్స్, సబ్జెక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్పి వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి సిమ్యులేట్ చేసుకోండి. సిమ్యులేట్ చేస్తే ఏది ఉందో మనం బేసిక్గా ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సో కస్టమర్ అకౌంట్ డాట్ సేల్స్ అనమాట. ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST, TDS పేయబుల్. సో కస్టమర్ అంటే ఇది మనకి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ తీసుకోండి. ఓకే, సో పేమెంట్ మెథడ్ మనం 2 అనమాట, మనది ఇన్కమింగ్ పేమెంట్ సంబంధించి. సో ఇది తీసుకున్న తర్వాత మీరు ఓకే సో సేవ్ చేయండి. దాట్స్ ఇట్. సో ఇలా మనం కస్టమర్ని TDSతో కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. GST కూడా అప్లై చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం సో ఈ కస్టమర్ TDS ఇన్వాయిజెస్ని, అలాగే వెండర్ సంబంధించిన TDS ఇన్వాయిజెస్ని కూడా మనం మన కాన్ఫిగరేషన్లో ఆల్రెడీ చేసాం కాబట్టి సో ఇవి క్లియర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 27 అయితే 27, 05 అయితే 05, 2025. ఓకే, సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మనకి సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ సో ఇచ్చేసి పారామీటర్స్ ఇచ్చేసి కంపెనీ కోడ్ TEMH. పేమెంట్ మెథడ్ ఎంత అండి? వాట్ ఈజ్ యువర్ పేమెంట్ మెథడ్? 2 and
6. సో మళ్ళీ మన ఎగ్జిక్యూషన్ అంటే 28. ఓకే. అండ్ ఇక్కడ మనకి సప్లయర్ సో సప్లయర్ అడిషనల్ లాగ్ స్టేటస్ ప్రపోజల్. ఓకే. సో ఎడిట్ ప్రపోజల్. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో వీటిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కొన్ని. సో మనకి రీసెంట్గా పోస్ట్ చేసింది ఇదే. సో ఇక్కడ హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి, రీసెంట్గా ఉన్నది తీసుకోండి. సో ఇది రీసెంట్గా చేసింది ఇది కూడా. సో ఈ రెండు తీసుకొని ఓకే, ఈ రెండు ఐటమ్స్ నేను రీసెంట్గా పోస్ట్ చేసినాయి. ఈ రెండు సక్సెస్ అయినాయి ఈరోజు డేట్ మీద. ఓకే. సో పేమెంట్ చేసుకోండి. సో ఇలా మనం టీడీఎస్ సంబంధించి సో ఇన్వాయిసెస్ అండ్ పేమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడితో మీకు టీడీఎస్ సంబంధించి మొత్తం కూడా ఓవరాల్గా మొత్తం మనకి అయిపోయింది. టీడీఎస్ సంబంధించి మొత్తం కూడా మనకి కాన్ఫిగరేషన్స్ అలాగే యూనిట్ టెస్టింగ్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ అనేది చేసేసాము. ఓకేనా. సో మనకి ఇక్కడితో మనకి ఓకే. సో అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, జిఎల్, న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే. సో ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ మనకి FI2MM ఇంటిగ్రేషన్, FI2SD ఇంటిగ్రేషన్, P2P, OTC, డన్నింగ్ ఇలాంటి కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం సిస్టంలో ఇంప్లిమెంటేషన్ అనేది చేసేసాం. ఓకే. సో నవ్ ఏంటంటే మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో అది ఈరోజు మనం థియరిటికల్గా నేర్చుకుందాము, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనం జిఎల్ ఐటమ్స్కి, జిఎల్ బ్యాలెన్సెస్కి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు. సో ఆ తర్వాత క్లాస్లో మనం వెండర్కి మనం ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్, వెండర్స్ కస్టమర్కి ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు అనేది కూడా మనం నేర్చుకుందాం. సో ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకి డిఎంఈ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఐడాక్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మూడు కూడా మనకి చాలా హై లెవెల్ టాపిక్స్ అనమాట. ఓకే. ఓకే గైస్. సో ఎవరైనా చెప్తారా? ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే సో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మన కంపెనీ కోడ్ కరెన్సీలో ఉండాలి, అవునా కదా? ఓకే. కానీ మరి 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 కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి మనం యూఎస్తోనో, కెనడాతోనో, చైనాతోనో ఓకే. సో ఇలా మనం అదర్ కంట్రీస్తో కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండొచ్చు మన కంపెనీ కోడ్లో. మరి అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఓపెన్ ఐటమ్ బేసిస్ ఉండొచ్చు. మిషనరీ కొనుక్కొని వచ్చాం ఫారెన్ కంట్రీ నుంచి, అలాగే ఫారెన్ వెండర్కి పేమెంట్ చేసాము, అలాగే ఫారెన్ కస్టమర్కి గూడ్స్ అమ్మాము. సో ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్స్, అవునా కదా? సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ యూ పోస్టెడ్ ఇన్ అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ,
ఓకే. సో దట్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ లోకల్ కరెన్సీ ఇన్ ది మంత్ ఎండ్ టైమ్ ఫర్ ది బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవునా కదా? సో మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ మనం ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ని మనం లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలి. అవునా కదా? సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ which are posted in the foreign currency that should be converted into local currency, that is called as foreign currency revaluation. This happened in the month end time. కాబట్టి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో పార్ట్ అనమాట. రేపొద్దున మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్ అంటే మీరు పీరియడ్ ఓపెనింగ్ చేశారు కదా, పీరియడ్ ఓపెనింగు, అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ పోస్టింగు, రికరింగ్ ఎంట్రీ పోస్టింగు, ఓకే. సో అలాగే FBL1N రిపోర్ట్స్ జనరేట్ చేయటము, FBL5N రిపోర్ట్స్ జనరేట్ చేయటము, సో కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్ రిపోర్ట్స్ ఉంటాయి. సో అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయటము, EBS రికన్సిలేషన్ చేయటము, ఓకే. సో అలాగే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయటము. సో ఇవన్నీ కూడా మనకి మంత్ ఎండ్ యాక్టివిటీస్ లిస్ట్ అనమాట. అలాగే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కూడా వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీస్లో పార్ట్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఇన్ SAP S/4HANA. సో S/4HANAలో మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది చాలా మనకి ఇంటిగ్రల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకే. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఓకే. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీలో పార్ట్ అనమాట. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు సో బేసిక్గా మనం ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఏ వాటికి చేస్తాం మనం అని చెప్పి ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వెండర్ ఓపెన్ ఐటమ్స్ చేయొచ్చు, కస్టమర్ ఓపెన్ అయినా క్లియర్డ్ ఐటమ్స్ కాదు రీవాల్యుయేషన్ చేసేది, ఓన్లీ ఫర్ ఓపెన్ ఐటమ్స్ మాత్రమే రీవాల్యుయేషన్ చేస్తామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఎగ్జాంపుల్ ఏంటి, సో మనకి క్రెడిట్ పర్చేస్ చేశారంట. సో మనకి మే 1 తారీఖున, ఓకే. సో ఈ తారీఖున $100 అంట. సో క్రెడిట్ పర్చేస్ చేశారు $100. సో మరి క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది? సో పర్చేజ్ అకౌంట్ డాట్ వెండర్ కదా. సో ఇక్కడ మనకి $1000. సో $1000 1వ తారీఖున మనకి చూసినట్లయితే 80 రూపీస్ అనమాట. అంటే మనం ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే 80,000 కొన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మనకి సో $80,000కి మనం కొన్నాము. సో ఇది ఓపెన్ ఐటమ్ అనమాట. సో ఇంకా పేమెంట్ చేయలేదు. ఓకే. మంత్ ఎండ్ వచ్చేటప్పటికి మంత్ ఎండ్ టైంలో మనకి
సో మంత్ ఎండ్ టైంలో మనకి $1 = 85 అయింది, పెరిగిపోయింది సడన్గా, కానీ మనం పేమెంట్ చేయలేదు. ఓకే, మరి సో ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వెండర్ ఓపెన్ ఐటమ్స్కి, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్కి, సో క్లియర్డ్ ఐటమ్స్కి అప్లై అవుతుందని మనం చెప్పుకున్నాం మనం. ఓకే, సో మరి ఇక్కడ ఇది ఓపెన్ ఐటమ్, ఇది సో క్లియర్ కాలేదు కాబట్టి, సో మరి $85 ఉంది. సో మనం సో ₹80 బ్యాలెన్స్ షీట్లో చూపించాలా, బ్యాలెన్స్ షీట్ పర్పస్ 85 చూపించాలా? సో మనం బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం, ఓకే, సో వీ షుడ్ కన్సిడర్ $85 అనమాట. ఓకేనా, సో ₹85 మనం ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తాం అనమాట. సో డిఫరెన్స్ మనకి ఫారిన్ కరెన్సీకి సంబంధించిన డిఫరెన్స్ ఉంది సార్. సో ఈ 5 డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి రియలైజ్డ్ లాస్ కింద మనం చూపిస్తాం అనమాట. బ్యాలెన్స్ షీట్ రోజున. ఓకేనా, సో ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే ఏం చేస్తాం, మళ్ళీ రివర్స్ చేసేస్తారనమాట ఆటోమేటిక్గా. అంటే బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం మనం ఇది చూపించాం. ఓకే, జనరల్గా యాక్చువల్స్ అంతా ఇదే కదా, బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం మనం ఇది చూపించాము. సో నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనం రివర్సల్ అనేది చేస్తాం అనమాట సిస్టమ్. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్, అర్థమైందా? సో ఇదే మనకి ఫారిన్ కరెన్సీ డివాల్యుయేషన్ మెయిన్ కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ సో మనకి పేమెంట్స్ ఉంటాయి కదా, వెండర్ ఓపెన్ ఐటమ్, దీన్ని పేమెంట్ చేసింది మనం కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ ఓపెన్ ఐటమ్స్ మాత్రం. పేమెంట్ అయిపోతే ఫారిన్ కరెన్సీ డివాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్తో సంబంధం లేదు, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో పేమెంట్ చేసావు, ఆ పేమెంట్ చేసింది కూడా మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో 85 చూపించాలా అంటే కాదు, ఓన్లీ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్. ఓకే, అలాగే మనకి GRIR క్లియరింగ్ అకౌంట్స్, సో ఇలాంటి వాటికి మాత్రమే ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అవుతుంది. అంతేగాని క్లియర్డ్ అయిపోయిన ఐటమ్స్కి మనం బ్యాలెన్స్ షీట్లో మనం దాని వాల్యూని మార్చాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా? సో మనం దీన్ని మార్చాల్సిన అవసరం లేదండి. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ సంబంధించి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. కస్టమర్ ఓపెన్ ఐటమ్ ఉంది, ఓకే, USDలో ఫస్ట్ ఇన్వాయిస్ $100, ఎక్స్చేంజ్ రేట్ వచ్చేప్పటికి 80 అనమాట. సో దిస్ ఈస్ ఇనిషియల్లీ పోస్టెడ్. మంత్ ఎండ్ టైంలో మనకి ₹80. సో దీన్ని అన్రియలైజ్డ్ ఎక్స్చేంజ్ లాస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో మంత్ ఎండ్లో ఉన్న వాల్యూని కన్సిడర్ చేస్తాం మనం, ఓపెన్ ఐటమ్ ఇది. ఓకే, కస్టమర్కి కూడా. సో మనకి ఎంట్రీ ఏం పడుతుంది, అన్రియలైజ్డ్ ఎక్స్చేంజ్ లాస్ అకౌంట్ డేటా టు కస్టమర్ రీవాల్యుయేషన్. ఓకే, సో అలాగే వెండర్ ఓపెన్ ఐటమ్ ఉంది. సో మనకి ఫస్ట్ తారీఖున వెండర్ ఇన్వాయిస్ వచ్చేటప్పటికి $5,000. ఓకే, $1 to euro అనమాట. సో ఇంత అమౌంట్ అనమాట. కానీ మంత్ ఎండ్ టైంలో వచ్చేటప్పటికి మనకి సడన్గా సో ఇది ఎక్స్చేంజ్ రేట్ అనేది మారిపోయి 88 తక్కువ వచ్చింది. ఇది గెయిన్ కంపెనీకి. ఓకే, సో కాబట్టి ఇక్కడ వెండర్ రీవాల్యుయేషన్ అకౌంట్ అటు ఎక్స్చేంజ్ గెయిన్ అని చెప్పి తీసుకున్నాం మనం. సో ఇలా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇవన్నీ ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్.
ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతారు? వాట్ ఈస్ ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్స్, వాట్ ఈస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మ్యాండేట్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ బ్యాలెన్స్. ఇవన్నీ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కాన్ఫిగరేషన్లో నేర్చుకుంటాము. వాట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఫారిన్ కరెన్సీ ఇప్పుడు చూపించా కదా. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియలైజ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ టు పర్ఫామ్ ఫారిన్ కరెన్సీ రిలేషన్, ఇది మారింది, ఇది ఎస్ఓ హనాలో వేరే ఉంది, చెప్తాను. సో కాన్ఫిగరేషన్స్ కూడా మనం చెప్పుకుంటాము, ఈ పర్పస్ ఆఫ్ OB59 ఇవన్నీ కూడా. సో ఎస్ఓ హనాకి మనకి ఈసీసీకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అవి మనకి టీ కోడ్స్లో వేరియేషన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే, సో క్లాస్ అయిపోయిన తర్వాత ఇది చేద్దాము, ఎందుకంటే ఇంకా మనం కాన్ఫిగరేషన్ చెప్పుకోలేదు కదా. సో ఇలా కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎస్ఓ హనాలో మనకి ఈసీసీ టీ కోడ్ వేరు, ఎస్ఓ హనా టీ కోడ్ వేరు. ఓపెన్ కస్టమర్ జిఎల్ వీటికి మాత్రం ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అప్లై అవుతుంది. అడ్జస్ట్మెంట్ రిజల్ట్స్ ఏమైతే ఉంటాయో అవి అన్రియలైజ్డ్ అనలైజ్డ్ క్యాష్లో వెళ్తాయి. ఇది ఈసీ టీ కోడ్, ఇది ఎస్ఓ హనాలో టీ కోడ్ అనమాట. సో మనకి ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్లో మనకి యూనివర్సల్ జర్నల్ ఏసీ డోకా, సో ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, అలాగే ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ దీనికి అవసరం లేదు, కానీ దీనికి ఉంది. సిమ్యులేషన్ లెడ్జర్ అనేది ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కోసం వాడతారనమాట, సిమ్యులేషన్ లెడ్జర్ అనేది. ఓకే, సో ఇది మనకి టీ కోడ్, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్. సో రేపొద్దున మనం వాల్యుయేషన్ ఏరియా, వాల్యుయేషన్ మెథడ్, ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ ఫ్లో. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా కాన్ఫిగరేషన్తో మనం డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అన్రియలైజ్డ్ గెయిన్, అన్రియలైజ్డ్ లాస్ అనేది కూడా ఇంటర్వ్యూలో బాగా అడుగుతున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. రియలైజ్డ్ అంటే ఏంటంటే, రియలైజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక స్టాక్ ఉందండి, స్టాక్ వాల్యూ 10,000. సడన్గా కోవిడ్ వస్తుంది, ఈ స్టాక్ అనేది సడన్గా 10,000 50,000 అయిపోయింది మార్కెట్లో. దాని వాల్యూ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది కోవిడ్ మూలంగా. ఇప్పుడు దాన్ని స్టాక్ని అమ్మితే అది రియలైజ్డ్ గెయిన్ అనమాట. అంతేగాని అమ్మకుండా సో నాకు 40,000 లాభం అని చెప్పి ప్రాఫిట్లో వేసుకోం కదా. 10,000 స్టాక్లో 50,000 అయింది కాబట్టి 40,000 లాభం అని చెప్పి మనం ప్రాఫిట్లో చూపించకూడదు, అది అన్రియలైజ్డ్ గెయిన్. అంతేగాని వన్స్ నువ్వు స్టాక్ని అమ్మినప్పుడే అది రియలైజ్డ్, అమ్మనప్పుడు అదేంటిది అన్రియలైజ్డ్ అనమాట. సో కాబట్టి రియలైజ్డ్, అన్రియలైజ్డ్ అంటే మనకి రియలైజ్డ్ అంటే నిజంగా జరిగింది, అన్రియలైజ్డ్ అంటే అది ఎక్స్పెక్టేషన్, అంతే తేడా. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ రియలైజ్డ్ గెయిన్స్కి, అన్రియలైజ్డ్ గెయిన్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో మనకి రియల్గా జరిగితే రియలైజ్డ్, అన్రియలైజ్డ్ అంటే ఏంటి, జస్ట్ లైక్ సో మనకి ఇంత అవుతుంది ఇంత వస్తుంది అనేది అన్రియలైజ్డ్ అంటే అది జరగంది, ఓకే, జరగబోయేది అన్నట్టు లెక్క అనమాట. ఇది బిఫోర్ సెటిల్, ఇది ఆఫ్టర్ సెటిల్ అనమాట. రియల్లీ సెటిల్, ఇది ఓపెన్ ఐటెంలో ఉన్నప్పుడు, కాబట్టి రెండింటికి తేడా ఉంది. సో ఇది కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. సో ఇది మనకి కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కాన్ఫిగరేషన్ చేద్దాము. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, ఫారిన్ కరెన్సీ రియలైజ్డ్ లాస్, రియలైజ్డ్ గెయిన్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, కంపల్సరీ అడుగుతున్నారు, కాబట్టి చూసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ.